కుల వివక్ష. కుల వివక్షకు 2 నెలల పసికందు బలి. కులం తక్కువ వాళ్లకు దర్శనం అవసరమా అంటూ 2 నెలల పసికందును బలిగొన్న మనిషి రూపంలో ఉన్న రాక్షసులు. అయితే ఎవడైనా బడాబాబు వాడికి అవసరం, సామాన్యులతో అవసరం ఉన్నప్పుడు ఎంతో సంపూర్ణ మానవుడిలాగా, ఆపద్ధర్ముడిలాగా ఎంతో నీతివాక్యాలు పలుకుతాడు. ఆ మాటలు చెప్పేటప్పుడు మీరు కూడా ఒక దిక్కు ఆలోచించాలి. దీనికి రెండో మనిషి కూడా వాడిలో ఉంటాడు అని దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడే ఆ మనిషి క్యారెక్టరు మనకు అర్థమవుతుంది. అందుకే ప్రజలారా, ఎప్పుడు కూడా బడాబాబుల మాట నమ్మకండి. వాళ్ళు చెప్పిన తీయటి మాటలకు మోసపోయిన ప్రజలు ఎంతోమంది ఉన్నారు ఈ దేశంలో. అందుకే ప్రతి మనిషిలో రెండో మనిషి అనేవాడు ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా మంచి మాటలు చెప్పిన వాడైనా సరే వాడిది రెండో మనిషి ఉంటాడని తెలుసుకొని వాడి గురించి చర్చ చేయండి. అప్పుడు అర్థమవుతుంది క్యారెక్టర్ అనేది. అందుకే మనకు ఒక హక్కు ఉంది, ఓటు హక్కు. దాన్ని సక్రమంగా వినియోగించుకుంటే ఈరోజు ఈ పరిస్థితి రాదు అని ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ప్రతిసారి ఆలోచించండి. ఎవడో మనకు కోటీశ్వరుడు మన పెళ్ళికి ₹1,00,000 ఇస్తాడు, మనం ఇల్లు కట్టుకుంటే ₹1,00,000 ఇస్తాడు అనే ఆలోచనలో మాత్రం ఉండకండి. ఇకనైనా మారండి. ప్రతి మనిషిలో రెండో మనిషి ఉంటాడు, అది తెలుసుకుంటానికి ప్రయత్నించండి. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా మీరు జాగ్రత్త తీసుకోండి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి.